హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. చాలామంది గ్రూప్ డీకి కూడా అప్లై చేశారు కదా అండి. సో ఈ వీడియో ఏంటంటే, గ్రూప్ డీకి అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎలా మాడిఫై చేసుకోవాలి అనేది. మాడిఫికేషన్ విండో ఓపెన్ అయింది కదండి. సో ఈ వీడియోలో ఎలా మాడిఫై చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఆర్ఆర్బి అప్లై అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకు ఒక ఫస్ట్ లింక్ వస్తుందండి, వెబ్సైట్ వస్తుంది. సో దాన్ని ఓపెన్ చేస్తే మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఓపెన్ అవుతుందండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. అక్కడ అప్లై అని ఉంది కదండి, అప్లై మీద క్లిక్ చేస్తే క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అని వస్తుంది. సో ఆల్రెడీ హ్యావ్ ఏ అకౌంట్ మీద క్లిక్ చేస్తే లాగిన్ విత్ ఆధార్ అండ్ లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ అని వస్తుంది. మీరు ఆర్ఆర్బి అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఇస్తారో, ఈ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ దాంతో లాగిన్ అవ్వాలి. అండ్ పాస్వర్డ్ ఉంటుంది కదండి, ఆ పాస్వర్డ్తో పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. సో నాకైతే ఇక్కడ నేను అప్లై చేయలేదండి, సో అందుకే నాకు ఓపెన్ కాదు. ఆ తర్వాత స్టెప్స్ ఏం చేయాలో నేను చెప్తాను చూడండి. లాగిన్ విత్ ఆధార్ ఆర్ లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ అని ఉంది కదా. సో అక్కడి వరకు చేసాం కదా. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత సెండ్ ఓటీపీ టు ఈమెయిల్ ఆర్ సెండ్ ఓటీపీ టు ఫోన్ అని వస్తుంది. 6 డిజిట్స్ కోడ్ అండి, అది మనకి ఆప్షన్ ఇస్తుంది. దేని మీదైనా క్లిక్ చేసుకోవచ్చు. ఈమెయిల్కైనా చేయొచ్చు, లేదంటే ఫోన్ నెంబర్కైనా చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒక దానికి చేస్తే మనకి 6 డిజిట్స్ కోడ్ వస్తుందండి. ఆ కోడ్ని మనం ఎంటర్ చేసామనుకోండి, అప్లికేషన్ హిస్టరీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక విండో అది ఓపెన్ అవుతుందండి. వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళాలి. అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా చాలా ఉంటాయండి. సో మనకి మెయిన్గా వ్యూ అప్లికేషన్ ఇలా లైన్గా ఉంటాయి పేజ్లో. వ్యూ అప్లికేషన్ ఉంటుంది, మాడిఫై ఉంటుంది, పేమెంట్ హిస్టరీ అని ఉంటుంది. సో ఫస్ట్ మనం వ్యూ అప్లికేషన్లోకి వెళ్ళి ఏమన్నా మిస్టేక్ చేసామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మిస్టేక్ కనుక చేసి ఉంటే మాడిఫై మీద క్లిక్ చేసి అక్కడ చూపిస్తుందండి. ఇక్కడ చూపిస్తున్న మాడిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇలా వస్తుందండి. మీరు ఏమేమి మాడిఫై చేయగలరు అండ్ చేయలేరు అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మీరు ఏమేమి మాడిఫై చేయలేరు అంటే మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, మీ జనరల్ డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్. ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఓకే. ఇవి మీరు అనేది మాడిఫై చేయలేరు, ఓకేనా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏవి మీరు మాడిఫై చేయడానికి కుదరదు, ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను చూడండి. నేను చెప్పే వీటిని మీరు మాడిఫై చేయలేరు. నేము, ఫాదర్ నేము, మదర్ నేము, మీ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఇవి మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో మాడిఫై చేయలేరు. ఇవి కాకుండా మీరు ఏమన్నా మాడిఫై చేయాలనుకుంటే ఒక మోడిఫికేషన్కి ఏదైనా మీరు ఒక చేంజ్ చేయాలనుకుంటే 250 పే చేయాలండి. ఇది నాన్ రిఫండబుల్, ఓకేనా. సో 250 అమౌంట్ పే చేసేసి చేయాల్సి వస్తుంది. సో అక్కడ ఇదంతా ఇచ్చిన తర్వాత ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తే మీరు ఏం మోడిఫై చేయాలనుకున్నారో అది చేయొచ్చు. ఓకే, ఇవి కాకుండా మేము ఏం మోడిఫై చేయొచ్చు అని మీరు అనుకుంటే లాంగ్వేజ్ అండి. లాంగ్వేజ్ బై మిస్టేక్గా మీరు ఇంగ్లీషు, హిందీ ఇవి ఉంటాయి కదా. సో మీరు తెలుగు వాళ్ళైతే తెలుగు సెలెక్ట్ చేయకపోయినా, ఒకవేళ తెలుగు వాళ్ళు అయ్యండి మేము ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాస్తాం అనుకుంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేయకపోయినా అలాంటివి మోడిఫై చేయొచ్చు. సో ఇలాంటివి ఏవైనా మోడిఫై చేయొచ్చు అండి. బట్ ఇక్కడ ఇచ్చినవి మాత్రమే మీరు మోడిఫై చేయడానికి వీల్లేదు. సో ఇక్కడ ఏమేమన్నా మిస్టేక్ ఉన్నా మీరు ఏం చేయలేరు కాబట్టి, మోడిఫై చేయలేరు కాబట్టి, సో మీరు ఈ విండో ఓపెన్ చేసినా ఒకటే, ఓపెన్ చేయకపోయినా ఒకటే, ఓకేనా.
సో ఇదేనండి. ఇంకొకసారి డీటెయిల్‌గా చెప్తాను చూడండి. స్క్రీన్ రికార్డింగ్ అంటే నేను అప్లై చేయలేదండి. అప్లై చేయకుండా నాకు తెలిసి ఓపెన్ కాదు కాబట్టి మీకు చూపించలేదు. సో ఇలా చూపిస్తున్నాను. ఇక్కడి వరకు నేను స్క్రీన్‌లో చూపించాను కదండీ! ఈ తర్వాత ఇక్కడి వరకు. తర్వాత నాకు అకౌంట్ లేదండి. సో నాకు రాదు, ఓపెన్ చేయడానికి అవ్వదనుకుంటున్నాను. సో అందుకే ఇలా చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనకి ఆర్ఆర్బీ అప్లైలోకి వెళ్ళి అప్లై మీద క్లిక్ చేసి ఫస్ట్ విండో ఓపెన్ అవుతుందండి. ఆ విండోలోకి వెళ్ళి ఆల్రెడీ అప్లై మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ హ్యావ్ యాన్ అకౌంట్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే లాగిన్ విత్ ఆధార్ ఆర్ లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ అని వస్తుంది. సో మీరు ఆర్ఆర్బీ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఆర్ఆర్బీ అకౌంట్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుందండి. అండ్ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేసి పాస్వర్డ్ మీద టైప్ చేసేస్తే ఓటీపీ వస్తుందండి. సెండ్ ఓటీపీ టు ఈమెయిల్ ఆర్ సెండ్ ఓటీపీ టు ఫోన్. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానికి సెండ్ చేసుకొని 6 డిజిట్స్ కోడ్ వస్తుందండి. అది ఎంటర్ చేస్తే అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయాలి. సో అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. దాంట్లో వ్యూ అప్లికేషన్, మోడిఫై, పేమెంట్ ఇలా చాలా ఉంటాయి. మీరు అప్లై చేసిన స్టేటస్ ఉంటుంది, ముందర అంతా ఉంటుందండి అప్లికేషన్ గురించి. సో మీరు ఫస్ట్ ఒక వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఏమన్నా మిస్టేక్ చేశారేమో చెక్ చేసుకొని తర్వాత మోడిఫైకి వెళ్ళండి, మోడిఫై చేయండి. సో ఇంకోటి ఏంటంటే మీరు ఇందులో ఏం మోడిఫై చేయగలరు అంటే ఏం చేయలేరు అంటే ఏం చేయలేరు, మోడిఫికేషన్ అనేది చేయడానికి వీలు లేదు అనేది ఏదంటే ఫాదర్ నేము, మదర్ నేము, జనరల్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్. ఓకేనా? అలాగే ఏ చేంజ్ చేసినా మీరు 250 పే చేయాల్సి వస్తుందండి. ఇది నాన్ రిఫండబుల్. ఓకే, ఇవి కాకుండా నేను ఏదైనా చేయగలను, నాది ఏదైనా మిస్టేక్ ఉందనుకుంటే ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ అని క్లిక్ చేసి అక్కడ వస్తుందండి. అండర్స్టాండ్ అండ్ అగ్రీ అని క్లిక్ చేస్తే మీరు మోడిఫై చేసుకోవచ్చు 250 పే చేసి. ఓకే, ఇంతేనండి. సో అప్లికేషన్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 13 అండి. 13 మార్చ్ అండి లాస్ట్ డేట్ 2025. సో ఎవరైనా మోడిఫై మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని మోడిఫై చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.